హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్పీవీ వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి బగారా అండ్ చికెన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గీ వేసుకున్నా, ఆయిల్ కూడా వేసేసుకున్నా కొంచెం. ఇప్పుడు బగారా సామాన్లు అన్నీ వేసేసుకున్నా. కొంచెం అవి వేగుతున్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా 3 ఒకసారి వేసుకుంటున్నా. టమాటాలు కూడా వేసేసా. అవి కొంచెం వేగేదాకా తిప్పుకుందాం. ఈ లోపల చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం 3 వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి తిప్పేస్తున్నాను. కొంచెం ఇది నా స్టైల్లో చేస్తున్నా. కొంచెం తిప్పుకుందాం. కొంచెం గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 4 పావులు ఆయిల్ వేసుకుందాం. 4 పావులు అయితే అర కేజీ చికెన్ కాబట్టి 4 పావులు సరిపోతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా ఉంచి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని తిప్పుకుందాం. ఉల్లిపాయలు మగ్గాయి. చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో లాస్ట్లో చెప్పట్లేదు, మర్చిపోతున్నా. అంటే కొత్త కదా, కొంచెం అలవాటు లేదు కదా, బట్టి అందుకే కొంచెం అర్థం చేసుకోండి. బగారా రైస్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఈ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నా, దానికి 5 గ్లాసులు వాటర్ పోసిన. ఒకసారి తిప్పుకుందాం రైస్ని. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, అది కొంచెం అబ్జర్వ్ అయ్యేదాకా కొంచెం ఉంచుకుందాం. టమాటాలు చూడండి మంచిగా కనిపిస్తుంది ఎర్రగా. ప్లేట్ పెట్టేసుకుందాం. చికెన్ ప్లేట్ తీసుకుందాం. ఒకసారి చికెన్ ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడే కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. మొత్తం ఒకసారి తిప్పేసుకుంటే ముక్కకి ఉప్పు, కారం పడుతుంది. మంచిగా తిప్పి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది కూడా. ఇది కూడా చూడండి మంచిగా ఎలా బబుల్స్ వస్తున్నాయి. వాటర్ మొత్తం పైకి తేలి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. బబుల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్న, చిన్నవి. అవి కూడా ఒకసారి తిప్పుకుందాం. వేసుకొని మంచిగా తిప్పుకొని అవి టమాటా లోపలికి వెళ్ళేదాకా పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. టమాటా మొత్తం మెత్తగా అవుతుంది. ఒకసారి ప్లేట్ పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. చూడండి టమాటా మంచిగా ఉడికింది. కొన్ని వాటర్ పోసుకుందాం. ఒక టీ గ్లాసులో వాటర్ పోసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. పిల్లలు అడిగారు, మమ్మీ ఈరోజు చికెన్ ఏమైనా చేయొచ్చు కదా అంటే, ఇక ఎలాగో బాగా డ్యూటీ కూడా ఉంది కదా, బాక్స్లకు కూడా అవుతుంది ఆయనకు అని చేసేసా. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా 2 మిక్స్ అయ్యి ఉన్నాయి దాంట్లో. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు ఒకసారి బగారా మూత తీసి చూద్దాం. మోస్ట్ కుక్ అయింది. ఇంకా కొంచెం లైట్గా ఉంటాయి అనుకుంటా వాటరు. ఒక 2-3 మినిట్స్ అయితే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి మంచిగా పొగలు వస్తుంది పైకి. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. చికెన్ స్మెల్ కంటే బగారా స్మెల్లే బాగుంది. అంటే ఎక్కువ దాంట్లో బగారా సామాన్లు వేసినాం కాబట్టి అట్లా. ఒకసారి చికెన్ చూసుకుందాం. చికెన్ కూడా మంచిగా వాటర్ పైకి తేలిపోయాయి. ఇలా బగారాలోకి ఇలా ఉంటేనే బాగుంటుంది, వాటరీగా. గరం మసాలా వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూద్దాం లాస్ట్కి ఎలా ఉందో ఒకసారి. చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.